తెలంగాణ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి స్వగ్రామంలో వారు ఇంటింటి తిరిగి ప్రచారం చేస్తున్న పరిస్థితి నెలకొంది. అసలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలుపుతూ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. అసలు వారు ప్రచారంలో ఏమేమి చెప్తున్నారు, ఆ అభ్యర్థిని గెలుపు కోసం ఎలాంటి ప్రయత్నం చేస్తారు? సార్ చెప్పండి, మీరు మీ గ్రామంలో స్వయంగా మీరు గెలుపు కోసం కృషి చేస్తున్నారు. అసలు ఏంది పరిస్థితి మీ గ్రామంలో మీ అభ్యర్థి? అంటే గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరిచినటువంటి అభ్యర్థి గుడల మోహన్ కత్తెర గుర్తు అవుతుందో ఇది ఆల్రెడీ గెలుపు అనేది డిసైడ్ అయిపోయింది. ప్రజలు కూడా ఒక మార్పు కోరుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు. కొత్త తరాన్ని యువతకు అవకాశం ఇవ్వాలి. అట్లాగే ప్రభుత్వంకు బలపరిచిన ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా గెలిపించుకోవాలంటే ఒక ఆలోచన. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి రేపు ఏదైనా గ్రామానికి నిధులు కావాలన్నా పనులు చేయాలన్నా అధికారం ఉన్న వ్యక్తి అయితేనే రేపు ప్రభుత్వం నిధులు మంజూరు అవకాశం ఉంటుంది. ఒక యువతను కోరుకుందాము. గతంలో ఇది అపోజిషన్ పోటీలో ఉన్న వాళ్ళు కూడా గతంలో 2 సార్లు పర్యాలు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎంపీటీ చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవాళ కొత్త వాళ్ళకు అవకాశం ఇద్దనటువంటి ఒక ఆలోచనతోటి గ్రామ ప్రజలంతా కూడా ఒక మార్పును కోరుకునే పరిస్థితుల్లో ఉన్నారు. మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తయింది. అసలు ఏమి అభివృద్ధి చేయలేదని చెప్పి మీ గ్రామంలో ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్న పరిస్థితి ఏంది? అధికారంలోకి రాగానే అధికారంలోకి వచ్చినటువంటి ఒక 3 నెలల్లోనే 75 లక్షల సీసీ రోడ్లు ఈ ఊరిలో పోసినాం. 75 లక్షలు ఒకటేసారి 75 లక్షల సీసీ రోడ్లు ఒకటేసారి పోయడం అనేది చరిత్రలో ఎప్పుడు కూడా ఈ గ్రామంలో జరగలే. అట్లనే ఈ గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైనటువంటి స్కూల్కి సంబంధించినటువంటి ప్రహారీ కూడా కట్టినాము. అట్లనే వాష్రూమ్లు నిర్మాణం చేసుకోవడం జరిగింది. గత సంవత్సరం చింతలూరు నుంచి అయితే నీళ్ళు రావాలో ఆ నీళ్ళు వచ్చేటటువంటి కాలువ ఏదైతుందో ఆ కాలువ సరిగా లేకపోవడం వల్ల నీళ్లు రాని పరిస్థితులలో ఇమ్మీడియట్గా 11 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి ఆ కాలువ నిర్మాణం చేసుకుంటే ఇవాళ ఈ గ్రామానికి నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి తీసుకొచ్చినాం. అట్లానే పెచ్చేరు కట్ట నుంచి పెద్ద చెరువు నుంచి చిన్న చెరువుకు ఏదైతే కాలువ ఉందో ఆ కాలువ దాన్ని నిర్లక్ష్యం గురవుతున్నది అనే దాంతో దాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో 80 లక్షల రూపాయలను మేము ఇప్పుడు శాంక్షన్ చేయించి టెండర్ పెట్టించి ఇలా పని చేయబోతా ఉన్నాము. అట్లానే చేన్లలో కూడా ఇబ్బంది అవుతుందంటే కూడా ఒక 1 కోటి రూపాయలు పెట్టి బీటీ రోడ్డు చేసినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని కమ్యూనిటీ వాళ్ళకి ఇచ్చిన అంటే దాదాపు ఒక 4 కోట్ల రూపాయలు ఇలా మేము ఇలా అభివృద్ధి పనులు చేసినాము. అందుకే మేము ధైర్యంగా చెప్తున్నాం. కొంత పడరానోళ్ళు ఏం పనులు చేసిండ్రు చేయలేరు అంటున్నారు, కానీ ఇవల్ల ఈ గ్రామంలో 4 కోట్లు పని చేసినాం. అట్లనే మా అభ్యర్థిని గెలిపిస్తే రేపు సర్పంచ్గా అతను గ్రామంలో ఉంటాడు. ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్న నేను ప్రభుత్వంతో కొట్లాడి గ్రామానికి ఎన్ని నిధులు అంటే అన్ని నిధులు తీసుకురావడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అవకాశం కోసం వీళ్ళ గ్రామస్తులు కూడా అధికార పక్షానికి చెందినటువంటి వ్యక్తిని సర్పంచ్గా గెలిపించుకుంటే గ్రామ అభివృద్ధి ఎందుతుంది అనేటువంటి ఒక ఆలోచనలో ఈ గ్రామ ప్రజలు ఉన్నారు. గుడాల మోహన్ గెలిస్తే మీరు గ్రామానికి ఏం చేస్తారు? గుడాల మోహన్ గెలిస్తే ఇవాళ గుడాల మోహన్ ద్వారా మేము ఇలా గ్రామంలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, రోడ్ల వ్యవస్థ కావచ్చు, మంచినీళ్ళ సౌకర్యం కావచ్చు, ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో గ్రామాన్ని అభివృద్ధి వైపు తీసుకుపోతాం. అట్లానే ఈ ఊరుకు చిరకాలంగా అంటే సాగునీటి సమస్య అనేది చిరకాలమైన సమస్య. ఇది ఎప్పుడు కూడా ఈ చుట్టుపక్కల వేల్పూర్ మండలంలో వాగు అవతల నీటి సౌకర్యం ఉంది, కానీ వాగు యువతల మా గ్రామానికి ఏ రకమైన నీటి సౌకర్యం లేదు. కేవలం ఒక సింతలూరు నుంచి నీళ్ళు వస్తే తప్ప ఈ గ్రామానికి సాగునీరు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇలా సింతలూరుతో ప్రతిసారి సమస్య ఉన్నది. అక్కడ భారీ వర్షాలతోటి వచ్చేటటువంటి కాలం కూడుకపోయింది. కాబట్టి దీనికి సపరేట్గా కొత్తపల్లిలో ఉన్నటువంటి ఏదైతే చెక్ డ్యామ్ ఉందో దాని నుంచి ఒక లిఫ్ట్ను ఒక 3 కోట్ల లిఫ్ట్ను ఇవాళ ప్రపోజ్ చేసి దాన్ని శాంక్షన్ చేయబోతున్నాం. అట్లనే ఈ గ్రామంలో ఉన్న మేజర్ సమస్య డ్రైనేజ్ సమస్య ఉంది. ఈ డ్రైనేజ్ సమస్యను కూడా పూర్తిగా చేసి ఇంకా అప్పటికప్పుడు వచ్చేటువంటి సమస్యలు అవన్నీ కూడా మేము సాధ్యమైనంత మట్టుకు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ గ్రామ స్థాయిలో మోహను అట్లాగే రాష్ట్ర స్థాయిలో నేనున్నా కాబట్టి కలిసి ఈ గ్రామాన్ని ఒక ముందడుగులో అభివృద్ధి పదంలో తీసుకుపోతామనేటువంటి భరోసా మాత్రం గ్రామస్తులకు ఇస్తూ ఉన్నాం. మీ ద్వారా నేను గ్రామస్తులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఇలా ఒక మార్పు కోరుదాం. మార్పు అంటే గతంలో చేసిన వాళ్ళకి అవకాశాలు ఇచ్చిన వాళ్ళు కాకుండా ఇలా కొత్త తరానికి యువతరానికి అవకాశం ఇద్దాం. అధికార పక్షానికి చెందిన వ్యక్తికి అవకాశం ఇద్దాం. ఒక గ్రామ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో నేను ఉన్నాను. మీకు ఈ ఊరికి నేను భరోసా ఇస్తూ ఉన్నా. ఏ పనులు కావాలన్నా ఏం కావాలన్నా చేయించడానికి నేను శాయశక్తుల కృషి చేస్తాను. ఎందుకంటే ఈ గ్రామానికి చెందినవానిగా ఈ గ్రామ స్థాయి నుంచి పైకి వచ్చినవానిగా ఈ గ్రామానికి నేను రుణపడి ఉంటా. కాబట్టి ఏ రకమైనటువంటి అభివృద్ధి కావాలంటే ఆ రకమైనటువంటి అభివృద్ధిని ఈ గ్రామానికి ప్రాధాన్యత చేపిస్తున్నటువంటి భరోసా మాత్రం ఇవాళ ఈ గ్రామస్తులకు చెప్తా ఉన్నాను. ఎవరైనా అవతలి పక్షం పోటీలో ఉన్నవాళ్ళు లేనిపోని అపోహాలు కనుక చెప్తే ఎవరు కూడా ఆగం కాకండి. ఆగమై ఏదో రకంగా ఇది ఏదో అవుతుంది అనేటువంటి ఆగం అయి వేరే ఆలోచన చేయకండి.
రకరకాల వ్యక్తులు ఇవాళ రకరకాలుగా ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ ఇవాళ 2 సంవత్సరాలుగా మేము చేసినటువంటి అభివృద్ధి ఉంది. అట్లనే గ్రామంలోనే కాదు, ఈ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ రేషన్ కార్డు ఇచ్చినాం, అందరికీ సన్నబియ్యం ఇస్తూ ఉన్నాం, కరెంట్ బిల్ మాఫీ అందరికి వస్తూ ఉన్నది, బస్సు ఫ్రీగా ఇచ్చినాము. అట్లనే రేపు రాబోయే రోజుల్లో కూడా ఏదైతే హామీ ఉందో పెన్షన్ ఉందో అది కూడా రేపు ప్రభుత్వం చేయబోతుంది. ఇట్లా ప్రభుత్వం తరపున ఎన్ని రావాలన్నీ వస్తున్నప్పుడు అధికార పక్షంలో సంబంధించినటువంటి వ్యక్తిని ఇలా బలపరిచి గెలిపించి ఇవాళ సర్పంచ్ గెలిపించుకుంటే ఊరు అభివృద్ధి అవుతుందనేటువంటి ఒక ఆలోచన ఈ గ్రామానికి సంబంధించినటువంటి యువత అందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి ఒక మార్పు కోరి ఒక యువకునికి ఒక అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నాను. మీరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, కత్తెర గుర్తు నుంచి మీ ఊర్లో ఎలా ప్రచారం చేస్తారు, మీరు ఎలా ఓట్లు అడుగుతున్నారు, మీరు గెలిస్తే ఏం చేస్తారు? మేము ప్రచారం కత్తెర గుర్తు. నా పేరు గుడాల మోహన్, సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను గెలిచిన తర్వాత అభ్యర్థులకు ఏమని చెప్తున్నా అంటే డ్రైనేజ్ ఉన్నది, సీసీ రోడ్లు ఉన్నది, లైటింగ్స్ ఉన్నాయి, ఏవున్నా వాటర్ ఏవున్నా నేను గెలిచిన తర్వాత ఇమీడియట్లీ చర్యలు తీసుకొని చేపిస్తానని మాటిస్తున్నాను అందరికీ. పింఛన్లు రాని వాళ్ళకి పింఛన్లు వేపిస్తాము, రేషన్ కార్డులు, కరెంటు బిల్లు, సన్న బియ్యం ఇస్తున్నాము, రాని వాళ్ళకి ఇట్లా అన్నీ చేపిస్తా అని చెప్పేసి మనవి ఇస్తున్నాను వాళ్ళకు. అధికార పార్టీ నేతల అండా మీకు ఉండదు, అధికార పార్టీ మీరు గెలిస్తే అధికార పార్టీ నుండి నిధులు తీసుకొస్తారని ప్రజలు నమ్మి మీకు ఓటేయాలా? అవును, మాకు అధికార పార్టీ ఉన్నది, అన్వేష్ రెడ్డి ఉన్నారు చైర్మన్, సీడ్ కార్పొరేషన్ చైర్మన్. ఆయన అండతోనే నేను మాటిస్తున్నాను. మన ఊళ్ళో ఏ ప్రాబ్లం ఉన్నా మన చైర్మన్ ఉన్నారు నాకు అండగా, ఆయన ద్వారా నేను నిధులు తీసుకొచ్చి ఇస్తా అని చెప్పేసి అందరికీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మొత్తంగా చూడొచ్చు, ప్రధానంగా దీనికి అంతటి సంబంధించి గ్రామస్తులు ఉన్నారు. దీని గ్రామస్తులను అయితే అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. మీరు గుడాల మోహన్ మీ గ్రామం నుంచి పోటీ చేస్తున్నారు, సర్పంచ్ అభ్యర్థి. ఎలా ఉంటాడు, అసలు ఏంది పరిస్థితి? చాలా మంచి వ్యక్తి. ఇదివరకు రేషన్ కార్డు లేని వాళ్ళకు ఇంటింటికి పోయి మరీ రేషన్ కార్డులు ఇప్పించిన వ్యక్తి. ఎవరికన్నా పేదవారు ఉంటే ఇందిరమ్మ ఇండ్లుసుగా ముందు వరుసలో ఉండి పేదవారు కాబట్టి వాళ్లకు ఇండ్లు ఇప్పించాడు. ఇదే మన కరెంటు బిల్లు రాని వారికి మండల్ పోయి సొంతంగా తన పెట్రోల్ పోసుకొని పోయి మరీ చేయించి వచ్చాడు. ఏదైనా చిన్న పనులుంటే తన సొంతంగా వెళ్ళి మరీ చేయించి ప్రజల కష్టాలు తీర్చిన వ్యక్తి మన గుడాల మోహన్ గారు. మీరు గుడాల మోహన్కు ఓటేయాలని ప్రజలందరూ ఏం కోరుతున్నారు? విజ్ఞప్తి చేస్తున్నాను ప్రజలందరికీ, యువకులకు, పెద్దలకు. గుడాల మోహన్ అనే వ్యక్తి చాలా మంచి వ్యక్తి. ఇదివరకు పనులు చేయించాడు, చూస్తున్నాం, ప్రతి ఒక్కరిని చూస్తున్నాము. ప్రతి ఒక్క పని నిర్బాటంగా చేస్తున్నాడు. ఏదైనా పెద్ద సమస్య ఉంటే తప్ప ఈయన చిన్న పనులు సొంతంగానే చేస్తున్నాడు. ఏదైనా పెద్ద సమస్య ఉంటే సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి దగ్గరికి పోయి విన్నవించుకుంటే ఆయన త్వరగా స్పందించి చేయిస్తున్నాడు. మొత్తానికి చూడొచ్చు, ఏదైతే పచ్చల నడుకుడ గ్రామంలో గుడాల మోహన్ అనే వ్యక్తి కత్తెర గుర్తు వ్యక్తిని గెలిపించాలని కోరుతున్నామని చెప్తున్నారు. మాకు రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్, కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి అండగా ఉన్నారు. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మేము ప్రభుత్వం నుండి ఏమైనా నిధులు తీసుకొచ్చేందుకు మాకు అవకాశం ఉంది. అయితే చింతలూరు నుండి ఇక్కడికి వస్తున్న వాగు, దాని ద్వారా ఇప్పటికే నీళ్లు రావడం లేదు. మరో లిఫ్ట్ ద్వారా ఇక్కడికి అధిక నీటిని తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నం చేస్తామని చెప్పి అన్వేష్ రెడ్డి చెప్తున్నారు. మరోవైపు గ్రామంలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నేను అండగా ఉంటాను, ప్రజలందరూ కూడా నన్ను నమ్మి గుడాల మోహన్కు ఓటేసి గెలిపించాలని కోరుతున్నామని చెప్పి చెప్తున్న పరిస్థితులు ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజంతో గంగారెడ్డి, RTV నిజాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.